అయ్యా రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టిరు, మీకు తెలుసు. ఎంత ప్రచారం చేసిరే? అలా మొత్తం బంగారం తలుపులే ఉన్నాయట, 50 బెడ్రూమ్లే ఉన్నాయట, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలే ఉన్నాయట. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉంటున్నారు? బట్టి విక్రమార్కనే ఉంటుండే, మరి చూపించచ్చు కదా. ఆ రోజేమో 60-70 కోట్లు పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం కేసీఆర్ కట్టాడు. కానీ ఆ రోజేమో మన అడ్డగోలు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన బోధి పెవిలియన్ పేరు మాత్రం అందంగా ఉన్నది. ఆల్రెడీ కేసీఆర్ అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, క్యాంపు కార్యాలయం ఉండనే ఉన్నది. ఈ రెండు ఉండగా ఆ ఏమైనా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోయి కూర్చుంటూ పెట్టిండు. ఆల్రెడీ ఎంసీహెచ్ఆర్డీ లో ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ ఉన్నది, అది ఆయనకు వాస్తు నచ్చలేదట. ఏం చేసిండు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో అంటే 100 కోట్ల రూపాయలతోని మళ్ళొక క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఇప్పుడు ఆయన కట్టిన బోధి పెవిలియన్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలేసాడు. ఏమనాలి మరి? నీ ఇనుప కంచెలకు పైసలు ఉంటాయి, బోధి పెవిలియన్ కు పైసలు ఉంటాయి. ఆడ ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఆడొక సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఫ్యూచర్ సిటీలో 100 కోట్లు పెట్టిండు, దానికి పైసలు ఉంటాయి. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు పెట్టిండు. నేను ఈ విషయం అడిగితే ఇప్పుడు ఏమంటుండు? నేను ఎస్సీ ఎస్టీల పిల్లలతో ఆడినా అంటుండు. నీ మన్మడు ఎస్సీయా? నీ మంత్రుల పిల్లలు ఎస్సీయా? మీ ఎంపీల పిల్లలు ఎస్సీయా? రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలు ఎస్సీయా? ఈ విషయం నేను బయట పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినవరా బిడ్డ అంటే, నేను ఎస్సీ ఎస్టీ పిల్లలతో ఆడుకుంటే తప్ప అంటూ, నీ మనమని షోకులో నీ షోకులు తీర్చడానికి 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినావు. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే అద్భుతంగా 10 స్కూళ్లు కట్టరాకపోవునా? 10 స్కూళ్లు గవర్నమెంట్ స్కూళ్లు బాగుపడకపోవునా?